మహానగరంలో మాయగాడు మార్కెటింగ్ ఉద్యోగం పేరుతో కంపెనీకి కుచ్చుతో పెట్టాడు. కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. ఇది నూకల చంద్రశేఖర్ నిర్వాకం. హైదరాబాదులో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సిఎస్కే ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని దర్జాగా మోసం చేశాడు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు. ఫారిన్ హౌస్లో డ్యాన్స్ చేశాడు. అయితే దీనికి సంబంధించి ఇలాంటి మాయగాళ్ళు మోసగాళ్ళు చాలామంది మనతోనే ఉన్నారు. అన్నం పెట్టిన కంపెనీలకే కన్నం పెట్టే కంత్రిగాళ్ళు వీళ్ళు. సో ఇలాంటి మాయగాళ్ళ గురించి తెలుసుకోవాలి. మాయగాళ్ళు మనలోనే తిరుగుతూ మన చుట్టూ ఉంటూ కంపెనీలు మోసం చేస్తున్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా మోసం చేస్తారన్న విషయాల మీద పూర్తి వివరాలు చెప్పడానికే మేము ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ మీకు అందజేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా కంపెనీకి మామూలుగా మార్కెటింగ్లో జాయిన్ అయిపోయి చివరకు కంపెనీలోనే కోట్ల రూపాయలు కొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి కూడా కంపెనీ ప్రతిసారి క్షమించి వదిలేస్తున్నప్పటికీ కూడా చివరకు ఈ మాయగాడు ఎవరైతే ఉన్నాడో చంద్రశేఖర్ దాదాపుగా కంపెనీకి తెలియకుండా వేరే కంపెనీతో పొల్యూడై 24 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ 24 కోట్ల రూపాయలు కూడా తమ కంపెనీ పేరును వాడుకున్నాడు కాబట్టి బాధ్యతాయుతంగా సామాజిక బాధ్యత తనకు ఉంది కాబట్టి తమ కంపెనీ పేరుతో వసూలు చేశాడు కాబట్టి ఆ 24 కోట్ల రూపాయలు కూడా ఆ కంపెనీ చెల్లించింది. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో రకంగా కంపెనీని మోసం చేయాలని చెప్పని కంపెనీని బుడి కొట్టించాలంటూ కూడా ఈ మహానగరంలో మాయగాడు మిస్టర్ చంద్రశేఖర్, మిస్టర్ చీటర్ కూడా చెప్పుకోవచ్చు. చివరకు ఈయన ఈ కంపెనీని మాయం చేయడం, మోసం చేయడం, ఆ డబ్బులతో ఎంజాయ్ చేయడం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మన మహానుభావుడు వేస్తున్న డ్యాన్సులు. అవి సొంత డబ్బులు కాదు, కంపెనీలో కన్నింగ్ పనులు చేసి కంత్రిగాడు చేసిన మాయతోటి డబ్బులు సంపాదించుకొని ఈ రకంగా డబ్బులు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇదేమని అడిగిన నేపథ్యంలో అప్పటికే ఒక ఎన్ఓసి కూడా రాయించుకుంది కంపెనీ. దాని తర్వాత ఇతని కంపెనీకి సంబంధం చెప్పి ఎన్ఓసి రాయించుకున్న తర్వాత మళ్ళీ ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని కొంతమంది గూండాలను వెంట పెట్టుకొని యాజమాన్యాన్ని కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మనం 2 విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. మాయగాడి మాయాజాలం ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎలా బెదిరించాలని చూస్తున్నాడు. అంటే మనం కామ్గా ఉన్నంత వరకు అంటే నిందితుడిని ఏమి చేయలేక కాదు, కాకపోతే ఒక ఎంప్లాయీగా ఉన్నాడు ఎందుకులే అని చెప్పేసి అని కంపెనీ ఎప్పటికప్పుడు అతను చేస్తున్న మోసాలను క్షమించి వదిలేసినా కూడా ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ చివరకు యజమానినే బెదిరించే స్థాయికి వెళ్ళాడు. యజమానినే చంపేస్తాను, నాకు డబ్బులు ఇస్తావా లేదా, నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఆయన బెదిరించినట్టు కూడా మనకు యజమాని అంటే ఎఫ్ఐఆర్ అయిన పోలీసు చెప్తున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కంత్రి చంద్రశేఖర్ చేస్తున్న అవినీతి భాగోతాలు ఒక్కటి కాదు, చాలామంది నిజంగా మోసం చేశాడు. ఇదే కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకొని యూట్యూబ్లో విజువల్స్ చేసి ఆ లింకులు షేర్ చేసి ఏదో రకంగా కంపెనీ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని చెప్పి చూస్తున్నా ఇది కంత్రిగాడి కహాని అని మీరు చెప్పుకోవచ్చు. ఇలాంటి కంత్రిగాడిని మేము స్క్రీన్ మీద చూపించిన ప్రధానమైన కారణం ఇలాంటి మాయగాళ్ళు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు బయట చూడటానికి అమాయకుల్లాగా ఉండి వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఇలాంటి మాయగాళ్ళ సంగతి చెప్పాలి, మాయగాళ్ళ గురించి ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ మీకు ప్లే చేస్తూ ఉంది. మీరు విజువల్లో చూడండి, ఎంత యథేచ్ఛగా సిగ్గు లేకుండా ఇష్టానురాజ్యంగా తాను సంపాదించుకున్న డబ్బులతోటి ఎంజాయ్ చేయడం. చివరకు కంపెనీ అన్నీ సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా ఎన్ఓసి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ కంపెనీ దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు వసూలు చేయాలన్న కుళ్ళుతోటి బెదిరించాలని ట్రై చేశాడు. అసలు వీళ్ళు ఎవరు, ఎలా వచ్చారనుకుంటే నేను యజమాని బెదిరిస్తాను, వచ్చిన డబ్బులో 30% ఇస్తాను అంటే ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు కూడా మా సామాన్యులే కాదు, వాళ్ళు కూడా నేరగాళ్లే. ఇలా ఒక 10 మందిని వెంటేసుకొని 30% ఇస్తా అని చెప్పేసి తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. చివరకు ఎవరికైనా సరే సహనం కొంతకాలమే ఉంటుంది. ఇక సహనం చచ్చిపోయిన యాజమాన్యం చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటం, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. ఇతని మీద కేసు కూడా నమోదు చేశారు. దీంట్లో అనేక సెక్షన్ల కింద కూడా నమోదైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో అసలే మాయగాడు ఎలా మాయలు చేయాలి, ఎలా బురిడి కొట్టాలి, ఎలా తప్పించుకోవాలి తెలిసిన కంత్రిగాడు కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.
హాస్పిటల్లో జాయిన్ అయితే నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు హెల్త్ బాగాలేదన్న ఒక కారణం చూపించి ప్రస్తుతం అయితే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అది నిజమైన ట్రీట్మెంట్ అయితే కాదు, పోలీసులు కూడా చూస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చూశారు, తర్వాత చెక్ చేస్తే అతనికి ఎలాంటి జబ్బులు లేవు, కానీ పోలీసుల భయానికి ఆయన హాస్పిటల్లో తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మేము ఈ కంత్రిగాడి గురించి చెప్తున్న ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఇలాంటి మాయగాళ్లతో జాగ్రత్త. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉండొచ్చు. నమ్మకంగా నమ్మించి మోసం చేసే నమ్మక ద్రోహులు వీళ్ళు. కంపెనీ చాలా పేషెన్సీగా ఆయన కంపెనీ పేరు మీద చేసిన అప్పులన్నీ తీర్చినప్పటికీ చివరకు ఎన్ఓసి తీసుకొని ఆయనకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు చెప్పని డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లు కూడా స్పష్టంగా రాశారు, మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఎన్ఓసి నో డ్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి అని. ఇంత పకడ్బందీగా నీతిబద్ధంగా ఉన్న కంపెనీనే మోసం చేశాడంటే ఇక మీరు చెప్పుకోవచ్చు మరి ఈయన చేస్తున్న అవినీతి బాగోతాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆయనే దీనికి సంబంధించి ఎన్సిఎస్ బిల్డర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీతో ఉన్న టైఅప్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని చివరకు ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏదో రకంగా యాజమాన్యాన్ని బెదిరించాలని చెప్పేసి కూడా వీడు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలి, 10 మందికి తెలియాలి. రేపు మీ దగ్గర కూడా వచ్చి అమాయకంగా నటించి మిమ్మల్ని కూడా మోసం చేయడానికి వెనుకాడిని ఇలాంటి కంత్రిగాళ్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మహానగరంలో ఉన్న ఒక మాయగాడు ప్రస్తుతం లైవ్లో ఉన్నాడు. రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు కూడా తారసపడవచ్చు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పటికే కేసు ఫైల్ అయింది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇదంతా కూడా కంత్రిగాళ్లకు షరా మామూలే. పోలీసులు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి కనుక అరెస్ట్ చేస్తే ఇతనికి సంబంధించిన బాధితులు చాలామంది ఉన్నారని కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇతనికి సంబంధించిన ఎన్సిఎస్ బిల్డర్స్ అని చెప్పన్న కంపెనీ ఏమైతే ఉందో ఆ కంపెనీలకు సంబంధించి మీరు ఎవరైనా కనుక అప్రోచ్ అయితే తస్మాత్ జాగ్రత్త, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. అతను ఒక మాయగాడు. అతను చేస్తున్న మాయలు అన్నీ కాదు, అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టే ఇతగాడి వ్యవహారం ఒకసారి చూడండి. ఆ ఓనర్ని బెదిరిస్తానని చెప్పని గూండాలతో సహా ఎంట్రీ ఇచ్చాడు. నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పిన ఆ సర్కిల్లో ఉన్న వ్యక్తి అతనే. కంపెనీలో పనిచేస్తూ ఎన్ఓ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ చివరకు కొంతమంది గూండాలను వెంటేసుకొచ్చి ఎలాగైనా సరే ఓనర్ని భయపెట్టాలా సరే డబ్బులు వసూలు చేయాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలని ఇలాంటి కంత్రిగాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాడు కాబట్టి మరి ఆ కంపెనీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కంత్రిగాలతో కన్నింగాలతో మనం అప్రమత్తంగా ఉండకపోతే ఒక పెద్ద బిజినెస్ మెన్నే మోసం చేయగలిగాడంటే మనలాంటి సామాన్యులు మోసం చేయడం చాలా ఈజీ. సో ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలియాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ఈ కన్నింగ్ చంద్రశేఖర్ గారి గురించి మేము పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఎన్ఓ సర్టిఫికేట్ కూడా తీసుకున్న విజువల్ కూడా ఇస్తాను. సాక్ష్యం లేకుండా బీఆర్కే న్యూస్ మాట్లాడదు, ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మేము సమాచారం ఇవ్వము, సాక్ష్యాల ఆధారంగానే మేము సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మహానగరంలో ఉన్న ఇలాంటి మాయగాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. మామూలుగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు అని చెప్పి అడ్డంగా మోసపోయారో నిలువునా మిమ్మల్ని నమ్మేస్తారు. సో ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అలాగనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇతనికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు పెట్టుకొని ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకోబోతూ ఉంది. దాని మీద కంటెంట్లో ఎలాంటి నిజాలు లేకుండా ఇష్టానురాజ్యంగా అడ్డమైన రీతిలో అతను చెప్పిన వాస్తవాలను అతను చెప్పిందే వాస్తవం అంటూ చూపిస్తున్నారు. నిజంగా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా నిందితులు నిరారోపణ చేస్తున్న వాళ్ళు, నేరస్తులు ఇద్దరు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి వర్షం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అతని మీద ఇప్పుడు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కాబట్టి ఎవిడెన్స్తో సహా మేము ముందు పెడతా ఉన్నాం. ఆల్రెడీ మీరు ఎఫ్ఐఆర్ కాపీ కూడా స్క్రీన్ మీద చూశారు. సో ఇలాంటి నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపొద్దున మీ మీద ఐటీ యాక్ట్ మీద కేసులకు నమోదైతే మీ యూట్యూబ్ ఛానల్స్ లేచిపోతాయి. ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నిజమా కాదా అని కనీస బాధ్యత
ఇతను చెప్పిన వాస్తవాలేంటి, జరిగిన వాస్తవాలేంటి కనీసం కనుక్కోకుండా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం, ఆ యూట్యూబ్ ఛానల్ లింకులు షేర్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. సో ఇతనితో పాటు మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా బ్లాక్మెయిలర్స్గానే మిగిలిపోతారు. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారంటే ఒక నియమం, ఒక నిబద్ధత ఖచ్చితంగా మనం పాటించాలి. జర్నలిస్ట్ అనేవాడు సమాజానికి బాధ్యుడిగా ఉండాలి. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను నిలదీసి అడగగలగాలి. అవసరమైతే నిలువెత్తున ఎంతటి వాడైనా సరే అతని గురించి బట్టబయలు చేయగలగాలి. ఇలా బ్లాక్ మెయిలర్స్ కోసం వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి లింకులు కనుక షేర్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలకి ఖచ్చితంగా బాధ్యులు మీరే. ఇలాంటి చంద్రశేఖర్ లాంటి బడా చీటర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ కంపెనీని మాత్రం చాలా దారుణంగా మోసం చేశాడు. దీంట్లో రక్షిత్ అగ్రవాల్ అనే ఒక కంపెనీని, చాలా పెద్ద కంపెనీ. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఈయన చాలా స్కాముల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆ గతంలో ఎలాంటి స్కాములు చేశాడు, ఎంతమందిని మోసం చేశాడన్న విషయం మీద ఎఫ్ఐఆర్ కనుక బుక్ అయితే ఈయన బాధితులు మొత్తం కూడా ఖచ్చితంగా మనల్ని ఆశ్రయిస్తారు. సో ముందస్తుగా అప్రమత్తం చేయాలని చెప్పని ఇప్పటికిప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఇలాంటి మోసాలు చేస్తున్నారో చూస్తున్నాం కాబట్టి అలాంటి మాయలో పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రశేఖర్ అలియాస్ ఎవరైతే కంత్రిగాడు ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ని మాటలు మేము అంటున్నామంటే మా దగ్గర ఒక సమాచారం కాదు, మీకు డైరెక్ట్గా కంపెనీ ఇచ్చిన ఎన్ఓసి ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, తర్వాత ఆయన చేసిన మోసాల తాలూకు చెక్స్ తాలూకు విజువల్స్ ఉన్నాయి. ప్రతి సాక్ష్యం ఉన్న తర్వాతనే ఇతను ఎగబడి మీ దగ్గరకు వస్తే మీరు మోసపోతారేమో, మిమ్మల్ని మోసం చేయకుండా ఎలా అప్రమత్తంగా చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చంద్రశేఖర్ గురించి మీకు పూర్తి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మీ ముందుకు వచ్చి అమాయకంగా నటిస్తే మాత్రం మీరు నమ్మొద్దు. ఇలాంటి కంపెనీలు పుట్టగొడుగులా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిగ్గా లేదు, త్వరలో పుంజుకుంటుంది. కానీ ఇలాంటి సమయంలోనే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలాంటి నిందితులు కనుక మీరు నమ్మితే ఖచ్చితంగా మోసపోతారు. సో ఆ కంపెనీ ఏంటి, కంపెనీ రిజిస్టర్ అయింది కదా, ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మీరు కనుక మోసపోతే ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడ పనిచేశాడు, అతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా, ఆ కంపెనీ మీద కేసులు ఏమైనా ఉన్నాయా, అతను ఎలాంటి రియల్ ఎస్టేట్ చేశాడన్న అన్ని విషయాలు ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ కంపెనీతో అప్రోచ్ అవ్వండి. సో ఇలాంటి మాయగాళ్ళు మీరు చూశారు కదా, ఈ కంపెనీకి సంబంధించి ఒక కంపెనీ పెట్టాడు, ఎన్సిఎస్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలాంటి కంపెనీ గురించి చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అతని మీద కేసు ఉన్నాయనేది కూడా గమనించి ఆ తర్వాత మాత్రం అప్రోచ్ అవ్వండి. ఇన్ని స్కాముల్లో నిందితుడిగా ఉన్న సదర్ చంద్రశేఖర్ ప్రస్తుతం అయితే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. త్వరలో అరెస్ట్ అయితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికిప్పుడు మేము ఈ విషయాన్ని బట్టబయలు చేయడానికి ఒకటే ఒక కారణం, ఇలాంటి మాయగాడు మీ గనుక ఎదురుపడితే, మీ దృష్టికి కనుక వస్తే, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మీరు అప్రమత్తంగా ఉంటారు అని చెప్పిన ఒక సదుద్దేశంతో మాత్రమే మేము ఈ విషయాన్ని బట్టబయలు చేస్తున్నాం. ఇందాకలు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాము. బీఆర్కే న్యూస్ ఏదైనా ఒక వార్త వేసిందంటే, ఏదైనా వార్త టెలికాస్ట్ చేసిందంటే ఎలాంటి ఆధారాలు అన్నీ ఉన్న తర్వాత, అతని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వార్తను వార్తలాగా ప్రచురించడం మా నైజం. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి తలగ్గాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్న వాస్తవాలను పబ్లిక్కి చెప్పుకుంటూ పబ్లిక్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నదే బీఆర్కే న్యూస్ నైజం. ఇప్పటికే చాలా స్కాములు కూడా బయటపెట్టాం, మాకు బెదిరింపులు వచ్చాయి, తర్వాత మా మీద దాడులు కూడా చేశారు. అయినా కూడా మా యాజమాన్యం ఇస్తున్న ధైర్యంతో ఖచ్చితంగా ముందుకు పోతాం. మమ్మల్ని ఎవడు కూడా ఏం చేయలేడు. వాస్తవాలు ముందు పెట్టడానికి, నిజాలను నిర్భయంగా వెల్లడించడానికి మా బీఆర్కే న్యూస్ టీం ఖచ్చితంగా ముందుంటుంది. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్రమత్తం చేస్తూనే ఉంటాం. ఇది ఇంతటితో ఆగదు. ఈ చంద్రశేఖర్ లాంటి మాయగాళ్ళు, మోసగాళ్ళు, కంత్రిగాళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నానంటే ఎంత మేరకు మోసం చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు తెలిస్తే మీరు బీఆర్కే న్యూస్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ గురించి పబ్లిక్ తెలియాలి. పబ్లిక్ తెలిస్తేనే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. లేకపోతే అమాయకంగా నటించి అడ్డంగా మోసం చేస్తారు. ఒక పెద్ద కోట్ల రూపాయల కంపెనీని నిలువున ముంచేశాడంటే మరి సామాన్యుని ముంచేయడం పెద్ద విషయమా? సో వీళ్ళు మాయల మరాఠీలు, వాళ్ళు చెప్పే మాటలు ఎంత నమ్మకంగా ఉంటాయంటే జేబులో రూపాయి లేకపోయినా వేల కోట్ల బిజినెస్ చేస్తామని చెప్పని అడ్డంగా నమ్మిస్తారు.
మీరేమో రియల్ ఎస్టేట్ బిజినెస్తో డల్గా ఉంది కాబట్టి ఈ సమయంలో మనం ఏదన్నా ల్యాండ్ కొనుక్కున్నా ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కున్నా తక్కువలో వస్తుంది కదా అని చెప్పని ఇలాంటి వాళ్ళు మాటలు నమ్ముతారు. సో మిమ్మల్ని అప్రమత్తం చేయాలి. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మాయ చేసి ఎంత యథేచ్ఛగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ కూడా కష్టంతో డబ్బులు సంపాదించినవి కాదు. కంపెనీని మోసం చేసి ఒక సామాన్య మార్కెటింగ్లో పనిచేస్తున్న వ్యక్తిగా కంపెనీలో ఎంటర్ అయ్యి చివరకు తనే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీతో ఎంఓయూ చేసుకొని చివరకు పోనీలే తను గతంలో మాతో పనిచేశాడని చెప్పిన ఒక కారణంగా అతనికి ఎప్పటికప్పుడు యాజమాన్యం సపోర్ట్ చేస్తూనే ఉంది. చివరకు కంపెనీకి తెలియకుండా 24 కోట్ల రూపాయల వరకు పబ్లిక్ని మోసం చేశాడు. సో తమ కంపెనీ పేరు వాడాడు కదా, ఎక్కడ తమ కంపెనీ యొక్క పేరు డ్యామేజ్ అవుతుందని చెప్పని ఆ కంపెనీ మనం చూస్తే దీంట్లో రక్షిత్ అగ్రవాల్ కంపెనీ ఏమైతే ఉందో వాళ్ళు కంపెనీ ఓనర్ గారు దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ చెల్లించారు. ఏది సామాన్యులు మోసపోతున్నారు కాబట్టి తమకు నష్టం వచ్చినా పర్లేదు చెప్పని డబ్బులు మొత్తం కూడా పే చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇతనికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఎన్ఓసి తీసుకొని ఏమైతే కంపెనీతోటి ఎంఓఏ రాసుకున్నారో అవన్నీ తీసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో అతను ఏ రకంగా వచ్చి బెదిరిస్తానికి ట్రై చేస్తున్నాడు, ఏ రకంగా వచ్చి యజమాన్నే బెదిరిస్తున్నాడో కూడా సీసీ కెమెరాలో చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఇస్తున్న ఈ వాస్తవాల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేయగలిగినోడు రేపొద్దున మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. బీ అలర్ట్. ఇలా ఎంజాయ్ చేస్తూ మరోవైపున యాజమాన్యం బెదిరించాలని చెప్పి చూసిన ఈ 2 సాక్ష్యాలు చాలవా ఇతను మోసగాడని చెప్పడానికి? చివరకు ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీ ముందు ఉంచాం. ఇదే కాకుండా అతను కంపెనీతో చేసుకున్న ఎంఓఏ కూడా మీ ముందు ఉంచాం. ఇవన్నీ కూడా మేజర్గా ఉన్న సాక్ష్యాధారాలు. ఇవి చాలు ఇతను ఏ రకంగా మోసం చేశాడు, ఎంత మేరకు మోసం చేశాడు, నమ్మిన కంపెనీని అంటే మనకు అన్నం పెట్టిన కంపెనీనే ఏ రకంగా మోసం చేసి ఎంత ఎంజాయ్ చేస్తూ చివరకు కంపెనీ యజమానినే బెదిరించే స్థాయికి వెళ్ళాడంటే మరి అతని యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఎంత ఉంది, క్రిమినల్గా ఎంత ఎదిగిపోయాడని కూడా మనం గమనించాలి. ఇదంతా వచ్చిన నేరస్తుల గురించి మేము గమనించాం. వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇతనికి సంబంధించి వచ్చిన డబ్బుల్లో అక్రమంగా వసూలు చేసిన డబ్బుల్లో 30% ఇస్తా అని చెప్పేసి నమ్మించి వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారని కూడా మాకు సమాచారం ఉంది. ఖచ్చితంగా అందరి అంతూ తెలుస్తాం. ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరైతే కంత్రిగాడికి అడ్డంగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వ్యవహారం కూడా చాలా విషయాలు త్వరలో వెలుగులోకి వస్తాయి. ఇప్పటికైనా మానండి. ఒక మీడియాలో ఉన్నామంటే అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా యూట్యూబ్ అయినా పర్లేదు, కొంచెం నియమ నిబంధనతో ఉండండి. ఎదుటి వ్యక్తి సమాచారం ఇస్తున్నాడంటే మీరు అతను కరెక్ట్ చెప్తున్నాడా అంటే చెప్పే నిజాలు కావాలని కూడా తెలుసుకోండి ఒకసారి. ఏదో 500 1000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పని డబ్బులు కక్కుర్తుపడి మీరు కనుక అతనికి సంబంధించిన వీడియోలు కనుక పోస్ట్ చేస్తే రేపొద్దున మీరు నేరస్తులుగా మిగిలాల్సి వస్తుంది. యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా మనం చూసాం. ఏమైతే అబద్ధ ప్రచారాలు ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్మెయిలింగ్తో పెట్టిన వీడియోలను పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. త్వరలో ఆ యూట్యూబ్ ఛానల్ మీద కూడా చర్యలు తీసుకున్నామని చెప్పని కూడా యాజమాన్యం చాలా స్పష్టంగా పేర్కొంది. ఖచ్చితంగా మహానగరంలో మాయగాళ్ళు ఉంటున్నారు, మీ చుట్టూనే ఉన్నారు. ఇలాంటి నేరస్తుడు కానీ ఇలాంటి మాయగాడు కానీ మిమ్మల్ని కనుక మోసం చేస్తే మీరు ఆ మాయగాళ్ళ వలలో పడి మోసపోతే బీఆర్కే న్యూస్ సమాచారం ఇవ్వండి. పూర్తి వివరాలతో సాక్ష్యాధారాలతో కనుక బీఆర్కే న్యూస్ని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ మాయగాడు అంత తెలిసి ప్రజల ముందు నిలబెడతాం. తేల్చుకోవాల్సింది ప్రజలు. మనం వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత ఆ చెప్పిన న్యూస్లో వాస్తవాలేంటి, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు సడన్గా అతను చెప్పాల్సి వచ్చింది అన్న విషయాలేంటి మీద కూడా న్యాయ నిర్ణేతలు చివరికి ప్రజలే కాబట్టి మనం చెప్పాల్సింది చెప్తాం, చూపించాల్సింది చూపిస్తాం. సో మహానగరంలో ఇలాంటి మాయగాలు ఉన్నారు కాబట్టి మాయం చేసేవాడు మోసం చేసేవాడు ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటాం. కాకపోతే మోసాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన చంద్రశేఖర్ అలియాస్ మహానగరంలో మాయగాడు చేసిన మోసం అనేది కంపెనీలో ఉంటూ కంపెనీకి సంబంధించిన గుట్టురట్లను తెలుసుకొని చివరకు కంపెనీకి మోసం చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా అతను చేసిన మాయలు మర్మలు అన్నీ కాదు. మీరు చూడండి స్క్రీన్ మీద అతను ఎంత ఎంజాయ్ చేస్తాడంటే
సొంత డబ్బులు ఖర్చు పెడితే బాధపడాలి, కానీ అప్పనంగా వచ్చిన డబ్బులు కదా అడ్డంగా ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ని కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో న్యాయ నిర్ణేతలు మీరే. ఇలాంటి వాళ్ళు కనుక మీ దృష్టిలోకి వచ్చినా, మీరు ఎప్పుడైనా తారసపడ్డా కూడా బీ అలర్ట్ అని చెప్పడానికి మాత్రమే మేము ఇప్పుడు ఇతను ముందుంచడం జరుగుతూ ఉంది. మరోసారి మహానగరంలో మోసానికి పాల్పడ్డా సింపుల్గా కనిపించే ఈ చంద్రశేఖర్ అమాయకంగా నటిస్తూ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం పొందాడు. కానీ చేసేదంతా మోసమే. కోట్లాది రూపాయలు కూలగొట్టేసి పక్కా ప్లాన్ వేశాడు. యజమానికి తెలియకుండా మార్కెటింగ్ ఒప్పందాల పేరుతో భారీ మొత్తాలుగా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. సో ఇంత దారుణంగా మోసం చేస్తున్న ఇలాంటి వారి పట్ల యజమాని అప్రమత్తం కావడంతో కేసు నమోదు అవ్వగానే హాస్పిటల్ పాలై డ్రామాలు మొదలుపెట్టాడు. ఇలా మాయలు చేస్తూ మోసాలు చేస్తున్న, అరాచకాలకు పాల్పడుతున్న ఈ సిఎస్కే రిలేటెడ్ సంస్థలో చంద్రశేఖర్ పనిచేస్తున్నప్పుడు యజమాని పేరు మీద పక్కా ప్లాన్ వేసి మోసాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత యజమానిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు వీడియోలు రిలీజ్ చేసి కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించాడు. 10 మంది గుండాలతో కలిసి యజమాని ఇంటికి వెళ్ళి బెదిరించాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో స్పష్టమైన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తూ ఉన్నారు. ఒక ముఠా ఏర్పరచుకొని నానా రభస చేస్తున్నాడు. ఈ వ్యవహారంపై తాము సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశామని సిఎస్కే రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సురేష్ కుమార్ అగ్రవాల్ చాలా స్పష్టంగా చెప్పారు ఏ రకంగా మోసం చేశాడు, ఎలా వాళ్ళు బెదిరించాడు. ఈ చంద్రశేఖర్ మోసాలు చేస్తున్న ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజలు మోసపోకుండా ఉండాలని చెప్పని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్కే న్యూస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇతను చంద్రశేఖర్ అలియాస్ కన్నింగ్ ఫెలో అలియాస్ మాయగాడు. ఇతను చేస్తున్న అరాచకాలపై పూర్తి వాళ్ళతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.